పాకిస్తాన్లో పుట్టి బ్రిటన్కి వెళ్ళి బ్రతుకు తెరువు కోసం అంటూ అక్కడ ఉండిపోయి క్రమంగా అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల్ని పటాయిస్తూ అత్యాచారాలు చేస్తూ అలాగే వాళ్ళని లేకపోతే కనుక లవ్ పేరుతో ట్రాక్ చేస్తూ మైనర్లుగా ఉన్నటువంటి దశలోనే వాళ్ళని సైకలాజికల్గా గ్రాబ్ చేస్తున్నటువంటి వాళ్ళనే గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటున్నారు. పాకిస్తాన్లో పని పాట లేని వెధవలు, అందంగా ఉన్నటువంటి వెధవల్ని బ్రిటన్కి పంపించి మరి ఈ కార్యకలాపాలు నడిపిస్తున్నది ముస్లిం బ్రదర్హుడ్ అన్నటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఇట్లాంటి సందర్భంలో అలాంటి కేసులలో అరెస్ట్ అయ్యి జైలు శిక్ష పడ్డటువంటి వాళ్ళని బ్రిటన్ పాకిస్తాన్కి వెనక్కి పంపిస్తానంటుంది, లేదా ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళని వెనక్కి పంపిస్తానంటే పాకిస్తాన్ మాత్రం తిరిగి తీసుకోవడానికి నిరాకరిస్తుంది. ఒక దేశం తన పౌరులు ఇతర దేశాల్లో ఆరోపణలు ఎదుర్కొంటుంటే ఆ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు నిరపరాధులు అని చెప్తూ నిరపరాధులైన వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మరి ఆ సొంత దేశపు మీదనే ఉంటుంది కదా. మరి వాళ్ళు నిరపరాధులైనప్పుడు పిలుచుకుని తన దేశంలో షెల్టర్ ఇవ్వచ్చు కదా, ఇవ్వదట, అక్కడే ఉంచుతుందట. తద్వారా పాకిస్తాన్ బుద్ధి ఏంటన్నది ప్రపంచానికి తెలుస్తుంది.